మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లాగా కూటమి ఎక్స్పెరిమెంట్, ఎన్డీఏ ఎక్స్పెరిమెంట్ జరుగుతుందా, జరిగే అవకాశం ఉందని కొందరు సీనియర్ జర్నలిస్టులు అప్పుడే ఊహాగానాలు మొదలుపెట్టేశారు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా జరిగినటువంటి పరిణామం అన్నమాట. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కి శత్రువు ప్రత్యర్థి బీజేపీ. ఆ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ప్రధాన శత్రువుగా ఎదిగిపోయింది ఇప్పుడు అనేటటువంటిది మనం పరిణామాలు చెబుతున్నాయి. ఏమిటయ్యా అంటే మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ఇదంతా. ఇంకొక పక్క బీఆర్ఎస్ రాను రాను ఎలిమినేట్ అవుతూ తనను తాను ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుందా ఏమిటి అనేటటువంటిది. ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఆలోచన, అసలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి, కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించి గద్దెనెక్కడానికి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలుపుతుందా, లేదా బీజేపీ బీఆర్ఎస్తో చేతులు కలుపుతుందా? ఇక్కడ ఎవరికి ఎక్కువ అవసరం అంటే బీజేపీకి ఎక్కువ అవసరం బీఆర్ఎస్తో ఉందా, లేదా బీఆర్ఎస్కి ఎక్కువ అవసరం బీజేపీతో ఉందా? వీళ్ళిద్దరూ కలిస్తే కాంగ్రెస్ని ఓడించగలరా ఏమిటి అనేది ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఊహాగానాలు చేయలేం. కానీ ఈ మధ్యలో ఎన్డీఏ ఎంటర్ అవుతుంది అనేటటువంటి ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఒక ప్రముఖ పత్రికలో ఆ పత్రిక ఎండీ గారు చాలా సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చ ఒకటి నిన్న లేవనెత్తారు. దీని మీద అందరూ కూడా చర్చలు మొదలుపెట్టారు. అంటే ఏమిటయ్యా అంటే, ఆంధ్రాలో ఒక ఎక్స్పెరిమెంట్ ప్రయోగం జరిగింది కదా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 కూటమి కట్టే అక్కడ విజయం సాధించాయి. వైఎస్ఆర్సీపీ సరే ఓడిపోయింది, 5 ఏళ్ళు అధికారంలో ఉండి. వీళ్ళు ఈ కూటమిని ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయకుండా రెండో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా విస్తరించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రయత్నాలే కాదు మంతనాలు జరుగుతున్నాయి, ప్రయత్నాల్లో ఊపందుకున్నాయి అని చెప్పేసి ఊహాగానాలు అనమాట. నిజంగా ఇది జరుగుతుందా లేదా అనేటటువంటిది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరికి నష్టం ఎవరికి లాభం, అసలు ఇలా కూటమి ఇక్కడ ఎన్నికల్లో ఎంటర్ అయితే ఏమిటి జరిగేటటువంటి పరిస్థితి అనేది కొద్దిగా మనం ఆలోచిద్దాం. పరిస్థితి ఏమిటయ్యా అంటే, బీఆర్ఎస్తో కూటమి అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కానీ వచ్చి తెలంగాణలో బీజేపీతో కూటమి కడితే బీఆర్ఎస్ ఆ కూటమిలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ చంద్రశేఖరరావుకి, చంద్రబాబు నాయుడికి పడదు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను ఈయనంటే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని ఆయన ఇట్లా అనుకున్నారు. సో ఆయన అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసి చేతులు కాల్చుకున్న కారణంగా లాస్ట్ ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చేశాడు చంద్రబాబు, తెలివిగా వాళ్ళ పార్టీ బలంగా కొన్ని జిల్లాల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు అందరూ కూడా మీరు ఇక్కడ పోటీ చేయకపోతే మేము తెలుగుదేశంలో ఉన్నాం పారిపోతామని చెప్పినా సరే ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయవద్దు. ఎందుకు? ఆయన ప్రధాన ఎజెండా ఏమిటి? చంద్రశేఖరరావుని, కేసీఆర్ని ఓడించాలి. కేసీఆర్ని ఓడించాలంటే ఇక్కడ మనం పోటీ చేస్తే కేసీఆర్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది సాలిడ్గా ఒక చోటకు వెళ్లకుండా చీలిపోతుంది. ఆల్రెడీ బీజేపీ రంగంలో ఉంది కాబట్టి బీజేపీతో ఇక్కడ చేతులు కట్టి అక్కడ అప్పటికి తేలలేదు పరిస్థితి, ఆంధ్రాలో పరిస్థితి, కూటమి పరిస్థితి తేలలేదు. కాబట్టి ఇక్కడ పోటీ చేయడం అనేటటువంటిది సబబు కాదు అని చెప్పి తెలివిగా చంద్రబాబు అప్పుడు పోటీ చేయలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు కానీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు ఎక్కడ. ఇది పరిస్థితి లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణకు విస్తరించాలని చెప్పి అనుకుంటాడా? ఇంకొకటి, ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు అక్కడ ఉన్నాయి ఆంధ్రాలో ఎన్నికల కంటే 6 నెలల ముందు తెలంగాణలో జరగవచ్చు. ఈ 4 ఏళ్లలో అక్కడ ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఏ తంటాలు తీసుకొచ్చి పెడతాడు ఏమిటి? రాజకీయంగా వాళ్ళు అటు చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కలిసే ఉంటారా? ఏకతాటి మీదే ఉంటారా? ఐకమత్యంగా ఉంటారా? లేదా రాజకీయమైన పొరపచ్చాలు ఏమైనా జరగొచ్చా? జరగడానికి అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ని కట్టడి చేయడం,
అటు కూటమిని ఏకతాటి మీద నడిపించడం అనేటటువంటి బృహత్తరమైన రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు భుజాల మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సొంత ఇంటిని చక్కదిద్దుకొని మరోసారి అధికారంలోకి తెలుగుదేశాన్ని లేదా కూటమిని రప్పించి తన కుమారుడు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయాలనేటటువంటి ఒక కళ ఒకటి ఉంది కదా, ఆయనకి ఉంటుంది కదా, వారసులే కదా అవుతారు. ఇప్పుడు దేశమంతా జరుగుతున్నదంతా వారసత్వ రాజకీయాలే కదా. సో వీటినన్నింటినీ నెరవేర్చుకోవడానికి ముందు సొంత రాష్ట్రంలో ఆయన తన రాజకీయ పరిస్థితుల్ని బలోపేతం చేసుకోవాలి, పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, అటు లోకేష్ని స్ట్రెంగ్తన్ చేయాలి, తనకు వారసుడు ఈయన లోకేష్ అని ప్రజల ముందు చెప్పగలిగేటటువంటి స్థాయికి లోకేష్ ఎదగాలి, లోకేష్ని ఎదిగించాలి. మరొక ప్రమాదం ఏమిటంటే లోకేష్కి ఏ విధమైనటువంటి ప్రమాదంగా కూడా జనసేన నాయకుడు ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయో మరి ఆ అవకాశాలను కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కట్టడి చేసేటటువంటి నైపుణ్యాన్ని కూడా చంద్రబాబు ప్రదర్శించాలి. ఇవన్నీ కూడా సొంత రాష్ట్రంలో సొంత ఇంట్లో ఉన్నటువంటి గొడవలు. ఇంత పని అక్కడ పెట్టుకొని వేరే రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేస్తాడా చంద్రబాబు నాయుడు? ఇదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమిటాయి అంటే చంద్రబాబుకి రేవంత్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు గురు శిష్యులు అవ్వచ్చు, లేదా అన్నదమ్ములు అనొచ్చు, లేదా మిత్రులు అనొచ్చు. వాళ్ళిద్దరి మధ్య అట్లాంటి సంబంధాలు అయితే ఇప్పటికీ స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. జల వివాదం అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉంది, కానీ చంద్రబాబుకి రేవంత్కి మధ్య ఎలాంటి వివాదం లేదు. సో ఈ వాతావరణంలో, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో రేవంత్ని దెబ్బతీసేటటువంటి చర్యలు చంద్రబాబు తీసుకుంటాడా? అదొకటి. ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఇక్కడ చాలా తెలివైనటువంటి విషయము, ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు అయితే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన వీళ్ళతో బీజేపీ పొత్తుకు వెళితే బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది కదా. అప్పుడేమవుతుంది, ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అప్పుడేమవుతుంది, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో యాంటీ ఇన్కంబెన్సీ అంటామే, ఆ వ్యతిరేక ఓటు రెండు గ్రూపుల్లో చీలిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు ప్రయోజనం ఎవరికి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకే జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బరిలోకి దిగినట్టు ఉంటుంది, పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఉపయోగపడినట్టుగా కూడా ఉంటుంది. కూటమి ఇక్కడ పోటీ చేస్తే తెలుగుదేశం కూడా ఇక్కడ పోటీలో ఉంటే, బీజేపీతో కూటమిలో ఉండి తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే, ఇన్ని రాజకీయాలు, ఇన్ని మతలబులు, ఇంకా 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఉంది కదా, ఎందుకురా బాబు ఇప్పుడే ఈ ఊహాగానాలని అనొచ్చు. కానీ మీడియా వాళ్ళు అంత తేలిగ్గా ఊరుకోరు, జర్నలిస్టులు అంత కుదురుగా కూర్చోరు కదా, వాళ్ళు కూర్చోరు, అవతల నాయకుల్ని కూడా కూర్చొనివ్వరు. సో చిన్నగా ఏదో కెలుకుతారనమాట. ఇక నాయకులు ఒకటే గోల. ఆల్రెడీ ఏమిటి బీజేపీ మంత్రాలు చేస్తుందా, తెలుగుదేశంతో మంత్రాలు చేస్తుందా, అసలు ఈ మంత్రాలన్నింటికీ వెనక తెర వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడా, ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పి అప్పుడే లోకలు మొదలయ్యాయన్నమాట. మిత్రులారా, ఎన్డీఏ తెలంగాణలోకి ఎంటర్ అయితే పాలిటిక్స్ రూపురేఖలు మారిపోతాయి, సమీకరణలు మారిపోతాయి, మొత్తం అంతా కూడా మన ఊహాగానాలన్నీ కూడా తల్లకిందులవుతాయి. ఏం జరుగుతుంది అనేటటువంటిది ఈ విషయం మీద ఇంకా కొంచెం స్పష్టత రావాలంటే జరుగుతున్న ఊహాగానాల మీద కూటమి నాయకులే క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఎంత ఇస్తారు ఏమిటి అనేటటువంటిది, సరే ఊహాగానాలు వాళ్ళ పట్టాన్ని వాళ్ళు చేసుకొని మన పని మనం చేసుకుంటామని వాళ్ళు కూడా సైలెంట్గా తమాషా చూస్తున్నట్టు, సినిమా చూస్తున్నట్టు చూడొచ్చు. లేదా ఊహాగానాలు వైరల్ అయి ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ప్రజల నాడి ఎలా ఉంది అనేటటువంటి సర్వేలు కూడా మొదలుపెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ సర్వేలు జరుగుతూ ఉండొచ్చు. నాయనలారా, రాజకీయాల్లో ఇంత మతలబు ఉంది, ఏం జరుగుతుంది ఏమిటనేటటువంటి చూద్దాము. ఒక పక్క రేవంత్ సొంత పార్టీ నాయకులతో తలనొప్పులు, మరో పక్క అధిష్టానం డైరెక్ట్గా రంగంలో దిగింది. పార్టీని చక్కదిద్దుకోవాలి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి, అలాగే చేస్తున్నటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తలపెట్టినటువంటి పనుల్లో సక్సెస్ కావాలి. ఇవన్నీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఇక్కడ ఉంది. ఇది కాంగ్రెస్కి తలనొప్పి కాదు, కానీ కూటమి అంటూ వస్తే బీఆర్ఎస్కి చాలా పెద్ద తలనొప్పి, బీజేపీకి కనపడని తలనొప్పి. ఏం జరుగుతుంది ఏమిటి, ఈ ఊహాగానాల మీద ఎట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి ఏమిటి అనేది మనం ముందు చూడాలి. అప్పుడే ఒక కంక్లూజన్కి రాలేం. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.